అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్కు శ్రీకారం చుట్టారు. అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన వారిని గుర్తించి ప్రత్యేక విమానాల్లో ఆయా దేశాలకు తరలిస్తున్నారు. అయితే అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపించడం కోసం అమెరికా యంత్రాంగం భారీగానే ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. పౌర విమానాల్లో కాకుండా ప్రత్యేక సైనిక విమానాల్లో ఆయా దేశాలకు తరలిస్తుండటంతో భారీ వ్యయం అవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే బహిష్కరణ ఆపరేషన్లో భాగంగా ఇటీవల గ్వాటెమాలా, పెరు, హోండురస్ తదితర దేశాలకు అమెరికా వందల మంది అక్రమ వలసదారులను తరలించింది. అయితే గ్వాటెమాలాకు పంపేందుకు ఒక్కో వ్యక్తికి $4,675 ఖర్చయినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఆయా దేశాలకు వెళ్లేందుకు సాధారణ టికెట్ ధర $853తో పోలిస్తే 5 రెట్లు ఎక్కువగా ఖర్చు చేసి మరీ వారిని తరలిస్తున్నారు. ఇది యుఎస్ ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నడిపించే చార్టర్ ఫ్లైట్ టికెట్ ధర కంటే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు అమెరికా రక్షణ శాఖకు చెందిన C-17 సైనిక విమానంలో వలసదారులను తరలించేందుకు మరింత అధికంగా ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ కోసం అమెరికా రక్షణ శాఖ 2 C-17, 2 C-130E మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లను వినియోగిస్తోంది. C-17 విమానానికి నిర్వహణ ఖర్చు గంటకు $21,000 అవుతుందని అమెరికాకు చెందిన పలు విమానయాన సంస్థలు పేర్కొన్నాయి. ఇక C-130E ఎయిర్ క్రాఫ్ట్ కు $68,000 నుంచి $71,000 ఖర్చు కానుందని తెలిపాయి. ఈ లెక్కన C-17 విమానం 12 గంటల ప్రయాణానికి దాదాపు $2.52 లక్షల అవుతుండగా C-130 అయితే $8.16 లక్షల నుంచి $8.52 లక్షల అవుతుంది. అక్రమ వలసదారులను తరలించేందుకు అమెరికా విమానాల ఖర్చు గంటకు సుమారు $17,000గా ఉందని మరో నివేదికలో వెల్లడైంది. 135 మంది సామర్థ్యం ఉన్న విమానంలో ఒక్కో అక్రమ వలసదారుణ్ణి పంపించేందుకు గంటకు $630 ఖర్చవుతుందని తేలింది. ఇక భారత్కు చెందిన అక్రమ వలసదారులను C-17 యుఎస్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ లో తరలించగా ప్రయాణ సమయం 24 గంటలు పడుతుందని అంచనా. ఈ క్రమంలోనే అక్రమంగా అమెరికాకు వలస వెళ్లిన 205 మంది భారతీయులతో C-17 ఎయిర్ క్రాఫ్ట్ ఇప్పటికే భారత్కు బయలుదేరినట్లు తెలుస్తోంది.